ప్రభు నామానికి మహిమ కలుగు గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలం చేరువచ్చిన దేవుని ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సేవకులందరికీ కూడా వందనాలు. కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో చదవబడిన వాక్యంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సొలొమోను కుమారుడైన రెహబాము పట్టాభిషేకం జరిగింది అధ్యాయంలో. మరి రెహబాము బరువైన కాడిని భారమును ఇశ్రాయేలు ప్రజల మీద మోపాడు అనే మాట మనం చూస్తున్నాం. ఆ భారాన్ని మోపిన కారణంగా ఇశ్రాయేలీలు మరి దావీదు కుటుంబం మీద, ముఖ్యంగా యోధా రాజు అయిన రెహబాము మీద తిరుగుబాటు చేశారు. 16వ వచనం చూడండి. కాబట్టి ఇశ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకొని రాజుకి ఎలాగ ప్రత్యుత్తరం ఇచ్చారు. దావీదులో మాకు భాగమేది, యెష్షయి కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు. ఇశ్రాయేలు వారులారా మీ మీ గుడారములకు పోవుడి, దావీదు సంతతి వారులారా మీ వారిని మీరే చూచుకోండి అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయిరి. ప్రభునందు ప్రియులారా, ఈ వచనంలో మనం ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలు రెండు భాగాలుగా లేదా ఇద్దరుగా వేరైపోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే బరువైన కాడి. మనము గలతి పత్రిక కానీ ఎఫెసు పత్రిక 2:14లో యూదులు అన్యజనులు అని అక్కడ రెండు భాగాలుగా ప్రజలను చూస్తుంది. ఇక్కడ యూదులు ఇశ్రాయేలీలు వారు వేరైపోవడానికి గల కారణం బరువైన కాడి. అలాగే యూదులు అన్యజనులు వారు వేరైపోవడానికి కారణం కూడా బరువైన కాడి. ఆ బరువైన కాడి పేరు ధర్మశాస్త్రం. అపోస్తుల కార్యాల గ్రంథంలో 15వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని మీరెందుకు శిష్యుల మెడ మీద పెట్టి ఆయనను శోధించుచున్నారు. గమనించండి, ఈరోజు ప్రజలు చాలా బరువుల క్రింద ఉంటున్నారు. అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 10లో చెప్పినట్లుగా చాలా మంది బరువైన కాడిని వారి మీద మోపుతూ ఉన్నారు. మత్తయి సువార్తలో యేసు ప్రభు ఏం చెప్పారంటే, మోయే సఖ్యము కానీ భారమైన బరువులు కట్టి వారు మీ మీద పెట్టుదురు కానీ వారు దానిని వ్రేలితోనైనను కదిలింపనొల్లరు అని చెప్పారు. 23వ అధ్యాయం 4వ వచనం. అంటే మనుషులు ఎలాంటి వారంటే వారు చేయలేని వాటిని ఇతరులకు బోధిస్తూ ఉన్నారు. మనమైనా మన పితరులైనా అంటే మన పితరులు ఎవరు? మనకంటే ఒకవేళ యోగ్యులై ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా చేయలేకపోయారు. పర్సనల్గా అప్లై చేసుకుంటే మనం కూడా చేయలేకపోయాం. మరి మనం చేయలేని దాన్ని, మన పితరులు చేయలేని దాన్ని శిష్యుల మెడ మీద ఎందుకు పెడుతున్నారు? కారణం ఏంటంటే గలతీయులకు రాసిన పత్రికలో ఇక్కడ మత్తయి సువార్త 23లో ఒక మాట ఉంది, వారు చెప్పుదురే కానీ వారు చేయరు అనే. అంటే ఏదైతే వారు చేయలేకపోతున్నారో దానిని మరి మోపుతున్నారు అనే మాట మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మీరు గలతీయులకు రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయం 13వ వచనంలో, అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరుగానే ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని ఆచరించాలని అందరి మెడ మీద పెట్టేస్తున్నారు. వారి గురించి రాస్తే ఏమన్నాడంటే, వారు సున్నతి పొందేవాళ్ళని మిమ్మల్ని బలవంతం చేయుచున్నారు. 12వ వచనం. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రం ఆచరింపరు, తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము అంటుంది. అంటే మనుషులు మరొకరి యందు అతిశయించడానికి, అందరూ వీడియోలు ఆన్ చేయండి,
రిక్వెస్ట్ చేసిన వాళ్ళు తప్ప. మనుషులు అందరి శరీరం అందు అతిశయించాలనుకుంటున్నారు. ఆ మాట చూడండి. సార్ నెక్స్ట్ లోగా ఉందండి ఇక్కడ. ఇప్పుడు కొన్నిసార్లు మనం అతిశయించడానికి చాలా కారణాలున్నాయి. అయినా గూడా వాటికంటే ఎక్కువగా మన ఇతరుల యందు అతిశయించడానికి చూస్తూ ఉంటాం. మనం అతిశయించడానికి కారణం ఏంటి? ఇదే అధ్యాయం చూడండి. వచనం 4. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయ కారణం కలుగుతుంది. ఒకవేళ నీకు అతిశయం కరువైపోతే, లేదా అతిశయించడానికి నువ్వు కక్కుర్తి పడితే, నువ్వేం చేయాలా? నువ్వు చేస్తున్న పనిని నువ్వు చూసుకొని, దానిని బట్టి అతిశయించాలి. నువ్వు కట్టిన సంఘాలు, నువ్వు రాసిన పత్రికలు, లేకపోతే నువ్వు పాడిన పాటలు, నువ్వు చేస్తున్న ప్రయాస, నువ్వు చేస్తున్న పరిచర్య. అలా అతిశయించాలి తప్ప, ఇతరుల యందు అతిశయించడం కొరకు నువ్వు కూడా చేయలేని దాన్ని వారి మీద మోపకూడదు. సో, వారు సున్నతి పొందవలనని బలవంతం చేస్తున్నారు. వారు సున్నతి పొందినా ధర్మశాస్త్రం ఆచరింపరు. మరి ఎందుకు మోపుతున్నారు? వారు మీ శరీరమందు అతిశయించడానికి. కాబట్టి వినండి, దుష్టుడు మనుషుల్ని ఎలా వాడుకుంటున్నాడంటే, భారమైన బరువులు మోపి వారు అతిశయిస్తున్నారు. ఎలాగో చెప్తాను వినండి. ఇప్పుడు ఉదాహరణకి, మీరెవరూ చేయలేని దాన్ని నేను చెప్పటం వల్ల, మీ అందరి దృష్టికి నేను గొప్పోడిలాగా కనపడతాను. మీరెవ్వరూ చేయలేనిది నేను చెప్పటం వల్ల, మీ అందరి దృష్టికి నేను కనపడతాను. ఎందుకంటే మీరు చేయలేకపోతున్నారు కాబట్టి మిమ్మల్ని మీరేమని అనుకుంటారు? మేము వేస్ట్ అనుకుంటారు మీరు. మీరెప్పుడైతే మిమ్మల్ని మీరు వేస్ట్ అనుకున్నారో, నేను ఆటోమేటిక్‌గా బెస్ట్ అవుతున్నాను. కానీ సులువైన కాడిని ప్రజల మీద మోపటం ద్వారా మనం క్రీస్తును మహింపరచొచ్చు. దేవుని ప్రజల మధ్యలో క్రీస్తును హైలైట్ చేయాలంటే సులువైన కాడి మోపాలి. దేవుని ప్రజల మధ్యలో మనల్ని మనం హైలైట్ చేసుకోవాలంటే భారమైన కాడి మోపాలి. వారు మీ శరీరమందు అతిశయించు నిమిత్తము వారు కూడా ఆచరింపని దాన్ని మన మీద మోపిస్తున్నారు. అందుకనే ఈరోజు చాలా మంది హృదయాల్లో మనుషులే ఆరాధ్య దైవాలైపోయారు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం మీరు చదివితే, ఇశ్రాయేలీల పెద్దలు యెహెజ్కేలు ముందు కూర్చున్నారు. వారి హృదయాలలో విగ్రహాలున్నాయి. అలాగే నేటి దినాల్లో మనం చూస్తున్నప్పుడు చేయలేవు. మీరో చైర్ తెచ్చు. ఇక్కడ చైర్ అని చూడండి. ఈ చైర్ తెచ్చు. కాబట్టి ప్రియులారా, ఈ దినాలలో చాలా మంది హృదయాలలో మనుషులు ఆరాధ్య దైవాలే. కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు వింటున్న వర్తమానాన్ని బట్టి కారణం ఏంటి? రాము. రైట్. భారమైన కాడి మోపడం. ఎస్, అంతే. బరువైన కాడి మోపడం ద్వారా మనుషులు తమను తామే నిందించుకుంటున్నారు. నేను పరిశుద్ధంగా బ్రతకట్లేదు, నేను నీతిగా బ్రతకట్లేదు. వాస్తవంగా పరిశుద్ధంగా, నీతిగా బ్రతకాలంటే వారికి దైవకృప ప్రత్యక్షమవ్వాలి. తీతు పత్రిక 2వ అధ్యాయం 11-13. దైవకృప ప్రత్యక్షమవటం ద్వారా మనుషులు నీతిగా బ్రతుకుతారు. కానీ ప్రత్యక్షమవుతుంది దేవుని కృప కాదు, మోయలేని కాడి. మోయలేని కాడి వల్ల ఏం జరుగుతుంది? మనుషులు దాన్ని చేయలేకపోతున్నారు కాబట్టి వారు తమను తాము నిందించుకుంటున్నారు. తమను తాము నిందించుకుంటూ ఈ వాక్యాలు ఉపదేశించే వారినే గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం ఆలోచిస్తున్నారు. ఏమనంటే, మనకు చెప్తున్నాడు, అసలు ఈయన చేస్తున్నాడా అని. చేయట్లేదు అని వారికి తెలిసిందేనా అని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు మరొక వ్యక్తిని ఈ వ్యక్తితో కంపేర్ చేసుకొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతారు. చూడండి, రెహబాము వద్దు అనుకుని ఎక్కడ పోయారు? యెరోబాము దగ్గరికి పోయారు. యెరోబాము ఏమైనా శ్రేష్ఠుడా, ధన్యుడా, యోగ్యుడా? ప్రజలకు అదేం అవసరం లేదు. ఇది కాకపోతే ఇంకోటి, నువ్వు కాకపోతే ఇంకొకటి. అంటే ఒక వ్యక్తి మీద ఈ దినాలలో అభిమానం కంటే దురాభిమానమే ఎక్కువ ఉంది. ఇప్పుడు చాలామంది మిమ్మల్ని అభిమానిస్తున్నారు. సడన్‌గా మీకు వాళ్ళకి ఏదో ఎక్కడో క్లాష్ వచ్చింది. ఆటోమేటిక్‌గా ఏం జరిగింది? మీరు ఇంకొక వ్యక్తిని అభిమానిస్తున్నారు ఇప్పుడు. ఆ వ్యక్తి ఎవరంటే ఈ వ్యక్తికి శత్రువు అన్నమాట.
చూసారా? అంటే ఇప్పుడు ఆ వ్యక్తికి ఫాలోవర్స్ పెరిగిపోయారు ఈ వ్యక్తి కంటే. ఎందుకు? వీళ్ళిద్దరికీ పడదు కాబట్టి. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటున్నాడు? మీరందరూ అతని ఫాలోవర్స్ అనుకుంటున్నారు. మీరందరూ అతని ఫాలోవర్స్ కాదు. మీరు దురాభిమానం చూపిస్తున్నారు. కాబట్టి రెహబాము దగ్గర నుంచి ఇశ్రాయేలు ప్రజలందరూ యెరోబాము దగ్గరికి వెళ్ళిపోయారు. యెరోబాము ఎలాంటి వాడు? ఇశ్రాయేలీయుల గురించి వ్రాసిన ఇశ్రాయేలు రాజులందరి గురించి ఎక్కడ వ్రాసినా కూడా యెరోబాము చేసిన పాపము అనే మాట వ్రాసుకుంటూ వచ్చాడు. యోధా రాజుల గురించి ఎక్కడ రాసినా కూడా దావీదు వలె వారు యథార్థముగా లేరు అని రాసుకుంటూ వచ్చాడు. అంటే యోధా రాజులందరి ప్రస్తావనలో దావీదు ఉన్నాడు. ఇశ్రాయేలు రాజులందరి ప్రస్తావనలో యెరోబాము ఉన్నాడు. యోధా రాజుల గురించి ఎప్పుడు చెప్పినా వారు దావీదు వలె లేరు, వారు దావీదు వలె లేరు, వారు దావీదు వలె లేరు అంటూ చెప్పాడు. ఇశ్రాయేలు రాజుల గురించి ఎప్పుడు చెప్పినా వారు యెరోబాము చేసిన పాపం చేశారు, నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపం చేశారు అని చెప్పుకుంటూ వచ్చారు. యెరోబాము ఎవరంటే నిజమైన బలిపీఠము నొద్దకు వెళ్లకుండా ప్రజలను ఆటంకపరిచినవాడు. బేతేలు నందు దాను నందు మరొక బలిపీఠం కట్టింది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంతకు ముందు దేవుని మందిరంలో ఉన్న బలిపీఠం కాకుండా మరొక బలిపీఠం కట్టింది ఎవరో చెప్పండి? దేవుని మందిరంలో ఉన్న బలిపీఠం కాకుండా మరొక బలిపీఠం కట్టింది ఎవరు? ఆల్రెడీ మనం ధ్యానం చేసాం. ఆ పాఠం అయిపోయింది కూడా. నా ప్రశ్న అర్థమైంది? దేవుని మందిరంలో ఉన్న బలిపీఠం కాకుండా మరొక బలిపీఠం కట్టింది ఎవరు? అయిపోయింది. అయిపోయిన దానిలోంచి ప్రశ్న అడుగుతున్నాను. అన్నా, ఎవరు? ఆన్సర్ చెప్పండి. అన్నా, మీరు అందరూ మైక్లు ఆన్ చేసేసుకున్నారు. మీది 3-4 సార్లు వినపడిపోతుంది. ఇప్పుడైతే యెరోబాము కరెక్టే. యెరోబాము కంటే ముందు, ఇప్పుడు యెరోబామే, కానీ యెరోబాము కంటే ముందు దేవుని మందిరంలో ఉన్న బలిపీఠం కాకుండా మరొక బలిపీఠం ఎవరు కట్టారంటే రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు ఇశ్రాయేలీల మిగిలిన 9.5 గోత్రాల వారికి స్వాస్థ్యాన్ని పంచేటప్పుడు వారి స్వాస్థ్యం వారు పొందాక వారు వెళ్ళిపోతూ యెహోవా మందిరములో ఉన్న బలిపీఠం లాంటి బలిపీఠం కట్టారు. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వర్తమానం. అప్పుడు ఏం జరిగిద్దంటే ఈ 9.5 గోత్రాల వారు ఆ 2.5 గోత్రాల మీదకి యుద్ధానికి వెళ్తారు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, కంగారు పడకండి, మేం కట్టిన బలిపీఠం ఎందుకంటే రేపానొక రోజు మీరు యోర్దాను అవతల ఉన్నారు, మేము యోర్దాను అవతల ఉన్నాం, మాకు మీకు సంబంధం లేదని, మీలో మాకు స్వాస్థ్యం లేదని ఒకవేళ అనుకుంటారు. కాబట్టి ఈ బలిపీఠము దాని యొక్క నమూనా బట్టి మేము మీ సహోదరులమే అనే దాని కొరకే మేము బలిపీఠం కట్టాము, కానీ దీని మీద మేము ఏ బలి జరిగించడానికి కట్టలేదు అని చెప్పారు. అది మనం ఆల్రెడీ 2 సార్లు చెప్పాను ఈ వర్తమానం. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రోజు వాళ్ళు ఇంకొక బలిపీఠం కట్టారు, కానీ ఆ బలిపీఠం ఎందుకు కట్టలేదు? ఈ బలిపీఠం దగ్గరికి రావటానికి ఆటంకపరచడానికి కట్టలేదు. కానీ ఇక్కడ మాత్రం యెరోబాము కట్టిన బలిపీఠం స్పష్టంగా ఆయనే చెప్పాడు. చూడండి ఏమని చెప్పాడు. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయం వచనం 29. ఇశ్రాయేలీయుల వారులారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇదే అని చెప్పి ఒకటి బేతేలు నందును, ఒకటి దాను నందును 2 బంగారు దోడులు ఉంచాడు. అంతేకాదు ఇక్కడ ఒక బలిపీఠం కూడా కట్టాడు. చూడండి, క్రిందకి రండి.
33వ వచనం చూడండి. 33వ వచనం. 26 చదువుదాం ఫస్ట్. 26. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచుండిన యెడల ఈ జనుల హృదయం యోధా రాజైన రెహబామును తమ యజమాని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధా రాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు. రాజ్యం మరలా దావీదు సంతతి వారి దగునని యెరోబాము తన హృదయమందు తలంచి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. క్రింద మనం 33లో చూస్తున్నాం. మరి ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవము నిర్ణయించి ధూపము వేటుకై తానే బలిపీఠమును ఎక్కెను అనే మాట చూస్తాం. సో ఇక్కడ ఈయన కట్టిన బలిపీఠం నమూనాగా ఉండటానికి కట్టిన బలిపీఠం కాదు, బలులు అర్పించడానికి కట్టిన బలిపీఠం. కారణం ఏంటి? అసలైన బలిపీఠం దగ్గరికి వెళ్లకుండా ప్రజలను ఆటంకపరచడం. భయం ఏంటి? ఒకవేళ కానీ ప్రజలు అక్కడికి వెళ్తే వాళ్ళందరూ ఎటువైపు తిరిగిపోతారని భయం, మళ్ళీ దావీదు ఇంటి వారి వైపు తిరిగిపోతారని భయం. నేను అడుగుతాను, అసలు నువ్వు కోరుకుంటే ఈ రాజ్యం నీకు వచ్చిందా? అనుకోకుండా రాజ్యం వచ్చింది. కానీ అనుకోకుండా వచ్చినా దాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? దాన్ని నా వశంలోనే ఉండాలనుకుంటున్నాడు. ఒకవేళ ఇచ్చింది దేవుడు అయితే దాన్ని కాపాడేది కూడా దేవుడే. మీరందరూ తెలుసుకోండి, దేవుడు మీకు ఏదైనా ఇస్తే దాన్ని కాపాడేది కూడా దేవుడే. దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేయకూడదు. దేవుడు మీకు ఏదైనా ఇచ్చాడంటే దాన్ని ఆయన కాపాడుతాడు. కాపాడేవాడు కూడా ఆయనే. ఇక్కడ ఈయన కాపాడుకోవడం కోసం ఏం చేశాడు? యెహోవా బలిపీఠమునొద్దకు ప్రజలు వెళ్లకుండా ఆటంకపరిచాడు. దీన్ని ఎలా చెప్తారు? క్రొత్త నిబంధనలో కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18, 19 వచనాల్లో శిరస్సును హత్తుకొనని వాడు అనే మాట ఉంది చూడండి. శిరస్సును హత్తుకొనని వాడు మీ బహుమానమును అపహరిస్తాడు అనే మాట మనం గమనించాం. దావీదు పలికిన ఇంకో మాట చూడండి. సమూయేలు మొదటి గ్రంథం దావీదు గారు పలికిన మాట మనం చాలాసార్లు వింటాం. ఇది చదువుదాం. 26వ అధ్యాయం 26వ అధ్యాయం వచనం 19. స్వాస్థ్యమును హత్తుకొనకుండా. చూడండి, చాలా మందిని ఏం చేస్తున్నారంటే శిరస్సును హత్తుకోకుండా వెలివేస్తున్నారు, స్వాస్థ్యమును హత్తుకోకుండా వెలివేస్తున్నారు. ఇంకెలా చెప్తాను, ఆయన బలిపీఠము నొద్దకు రాకుండా ఆటంకపరుస్తున్నారు. ఇప్పుడు అసలే ప్రజల్ని రానియొచ్చుగా, వస్తే వాళ్ళు వాక్యం వింటే వాళ్ళు ప్రభు యొక్క కౌగిలింతలో, ప్రభు యొక్క ప్రేమలో వారు పడిపోతారు కదా. అందుకని భయమేసి అపవాది చాలా మందిని ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఇంటి దగ్గర ఉండే లైవ్ వినొచ్చులే, నువ్వు మీటింగ్స్కి ఏం వెళ్తావు అని ఆపేశాడు. ఈరోజు చూడండి, సుమారు 400 మంది ప్రతిరోజు కూడా మీటింగ్కి చేరి వస్తున్నారు. 400 పైచిలకు రాత్రి వర్తమానం వినటానికి చేరి వచ్చారు. ఇంతమంది వస్తున్నా కూడా కొందరు ఆటంకపరచబడ్డారు. కొంతమందికి కొంత ప్రతికూలతలు ఉన్నాయి, నేను కాదనట్లేదు. కానీ చాలా మందిని అపవాది రానీయుడు. ఎందుకంటే వాళ్ళు వస్తే యేసుప్రభు ప్రేమలో పడిపోతారని వాడి భయం. ఒకసారి ఒక వ్యక్తి ఆయన సమాజంగా కూడిన చోటుకు వస్తే ఏదో ఒక వాక్యం అతనిని గట్టిగా పట్టుకుంటుంది. ఈరోజు మీరు అందరూ అలా స్థిరపడిన వాళ్ళే. అందుచేత దేవుని మందిరానికి రాకుండా దేవుని ప్రజలను వాడు ఆటంకపరుస్తూ ఉన్నాడు. ఆయన బలిపీఠమునొద్దకు రాకుండా, ఆయన స్వాస్థ్యమును హత్తుకొనకుండా, ఆయన శిరస్సును హత్తుకొనకుండా. బర్నబా చెప్పిన మాట ఏంటంటే, అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయంలో మీరు ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనుడని బర్నబా ఏం చేశాడంటే జనులందరినీ హెచ్చరించాడు అనే మాట మన అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం వచనం 23లో చూస్తూ. కాబట్టి నేనేమంటానంటే, మీరు అనేకులు తీసుకొని రండి. జూమ్ మీటింగ్ అయినా అలాగే ఆఫ్లైన్ మీటింగ్స్కైనా మీరు ఒక్కరే రాకుండా అనేకులు తీసుకొని రండి. మీ ఇంటి వారిని తీసుకొని రండి.
కుటుంబంగా రండి, సమాజంగా రండి. ఎందుకంటే వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మీ ద్వారా వారు ప్రభువుని హత్తుకుంటారు. మీరు చూడండి పరమగీతంలో ఒక మంచి మాట ఉంది. పరమగీత గ్రంథం, పరమగీత గ్రంథం ఆఖరి అధ్యాయం చూడండి. ఆఖరి అధ్యాయం అంటే పరమగీతము 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం 8:5. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది ఎవరు? చూడండి, అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. మరి అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు ఈ అరణ్యంలో చాలామంది శత్రువులు ఉన్నారు. అరణ్య కాండము అని సంఖ్యాకాండానికి పేరు. అరణ్య కాండము అని సంఖ్యాకాండానికి పేరు. సంఖ్యాకాండాన్ని అరణ్య కాండము అని మాత్రమే అనలేదు. దాన్ని ఇంకోలాగా ఏమన్నాడంటే మస్సా దినము అన్నాడు. మస్సా దినం అంటే ఏంటంటే శోధన దినం. హెబ్రీ 3:8. శోధన దినమందు రాత్రి చెప్పుకున్నట్లుగా ఆపద్ దినమందు మనము ప్రభు మీద ఆనుకోవాలి. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో ఆయన వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. కాబట్టి మనం ప్రభు మీద ఆనుకోవాలి. ఆయన మీద డిపెండ్ అవ్వాలంటే ఆ టయానికి ప్రజల్ని సిద్ధపరచాలంటే మనం ముందుగానే వారిని దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఆ రోజు వచ్చినాక మీరు వాళ్ళని ఎంత కౌన్సిలింగ్ చేసినా, మీరెంత వారితో మాట్లాడినా వారు ప్రభు మీద డిపెండ్ అవ్వలేరు. కాబట్టి ఆపద్దినం రాకముందే నీ భార్యను దేవుని సన్నిధికి తీసుకొని రా. ఆపద్దినం రాకముందే నీ భర్తను ప్రభు సన్నిధికి తీసుకొని రా. నీ పిల్లల్ని తీసుకొని రా. ఆపద్దినం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అరణ్య మార్గమున ఆయన మీద ఆనుకుంటారు. ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా కార్యం అనేది సులువైపోతుంది. ఒకవేళ గాని ఆపద్దినం అనేది వాళ్ళ జీవితాల్లో వచ్చిన రోజు వాళ్ళు నిలబడలేకపోతే వాళ్ళు శోధించబడతారు, మిమ్మల్ని కూడా శోధిస్తారు. ఇది ఎలా జరుగుతుందనే ప్రశ్నలతో మిమ్మల్ని విసిగించి పడేస్తారు. కానీ మీరేం చేస్తున్నారంటే మీరొక్కళ్ళే వాక్యం వినటానికి వస్తున్నారు. మీ భార్యని తీసుకురావట్లేదు. మీ భర్తని తీసుకురావట్లేదు. స్వాస్థ్యమును హత్తుకొనకుండా ఎవరిని వెలివేయొద్దు. శిరస్సును హత్తుకొనకుండా ఎవరిని వెలివేయొద్దు. ఎందుకంటే అలా హత్తుకొనకపోతే రేపొద్దుట వారు అరణ్య మార్గమందు లేదా శోధన దినమందు వారు ఆయన మీద ఆనుకొనలేరు. మన పిల్లల్ని ఇప్పటి నుంచే మనం ట్రైనప్ చేయాలి. వారు కంప్లీట్‌గా ఆయన మీద ఆనుకునేవారుగా, ఆయన మీద డిపెండ్ అయ్యేవారుగా, ఆయన రెక్కల క్రింద ఉండేవారుగా, ఎటువంటి సమస్యొచ్చినా, ఎటువంటి పరిస్థితొచ్చినా బలిష్టమైన ఆయన హస్తము క్రింద వారు ఉండేటట్లుగా మనం మొదటి నుంచే వారిని మనం ట్రైనప్ చేయాలి. ప్రభు మనకి అటు కృప విస్తరింప చేయనుగాక. యెరొబోము చేసిన పాపం ఏంటంటే యెహోవా బలిపీఠం దగ్గరికి రానీయట్లేదు. హెబ్రీ పత్రికలో మన బలిపీఠం ఎక్కడుందన్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం చదువు. మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుట గుడారంలో సేవ చేయవారికి అధికారం లేదు. వేటి రక్తం పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహించబడు. సో ఈ వచనం ప్రకారం మన బలిపీఠం ఎక్కడుంది? శిబిరం వెలుపల ఉంది. నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు. చూడండి, మనం జీవిస్తున్న విధానం విశ్వాసాన్ని బట్టి అయితే మనల్ని చూస్తున్న వారికి ఏమర్థమైద్దంటే వీరు ఈ లోక సంబంధులు కారు అని అర్థమైద్ది. మన శరీరాన్ని బట్టి జీవిస్తున్నట్లయితే ఈ లోక సంబంధులు కూడా మనల్ని ఏమనుకుంటున్నారంటే వీరు కూడా ఈ లోక సంబంధులు అనుకుంటారు. మన ఊరిలో చాలా మంది ఏం చేస్తారు? గుడారాలు వేసుకొని ఉంటారు. గుడారాలు వేసుకున్న వారి ఆధార్ కార్డు ఎక్కడ ఉంటుంది? ఆధార్ కార్డు అడ్రస్ ఎక్కడ ఉంటుంది? వాళ్ళ పర్మనెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే ఉండదు. వాళ్ళు ఎక్కడ గుడారం వేసుకున్నారో అక్కడ ఉండదు. అంటే దానిని బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం
11వ వచనం. ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు అనే మాట. సో మనం అందరం కూడా పరదేశులు యాత్రికులుగా కనపడాలి. ఎప్పుడు కనపడతాం? శరీరాన్ని అనుసరిస్తే కనపడం. శరీరమును ఆస్పదం చేసుకోకుండా బ్రతికితే కనపడతాం. ఫిలిప్పీ పత్రిక 3:3. రాత్రి వర్తమానం అదే. మొన్న స్టీవెన్ గారు చెప్పిన వర్తమానం కూడా అదే. కాబట్టి మనం అందరం ఈ లోక సంబంధం కాదని, నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదని, ఉండబోచున్న దాని కొరకు మనం ఎదురు చూస్తున్నామని, మన నిరీక్షణ బట్టి మనం జీవించే విధానం బట్టి ప్రజలు సువార్తను తెలుసుకుంటారు. ఈరోజు మీలో చాలా మంది అలా జీవిస్తున్నారు. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు అన్నట్లు జీవిస్తున్న వాళ్ళు పాపం చేస్తారా? చేయరు. ఎందుకంటే ఇక్కడే చెప్పాడు, ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జిస్తారు. అలా మీరు జీవిస్తున్నప్పుడు మీరు ఈ లోక సంబంధులు కారు అని మీరు తెలియబడతారు. కాబట్టి ఆ బలిపీఠం దగ్గరికి రాకుండా అపవాది మనల్ని ఆటంకపరుస్తున్నాడు. ఆ శిబిరం వెలుపలికి రాకుండా అపవాది మనల్ని ఆటంకపరుస్తున్నాడు. ఉండబోచున్న దాని కొరకు ఎదురు చూడకుండా అపవాది ఆటంకపరుస్తున్నాడు. ఎందుకంటే వాడు మనం కూడా లోక సంబంధుల్లాగానే తెలియబడాలని ప్రయత్నం చేస్తుంది. అయితే మీరేం చేస్తారు? మీరు శిబిరం వెలుపలికి రండి. ఆటంకాలన్నిటిని ఎదిరించండి. హెబ్రీ 12:1. ప్రతి భారమును మీరు విడిచిపెట్టండి. సాకులు చెప్పకూడదు. రాజు ఎందుకు పిలిస్తే సాకులు చెప్పకూడదు. దైవ కుమారుల ఉత్సవాలకు ఎందుకు రాకూడదంటే కూడా మీరు సాకులు చెప్పకుందురు కాదు. ఏదో ఒకలాగా మీరు శిబిరం వెలుపలికి రండి. ఏదోలా మీరు బలిపీఠం వద్దకు రండి. ఎందుకంటే ఆదివారం మా స్థానిక సంఘంలో వచ్చిన వర్తమానం ఏంటంటే, అసలు మనం రావాల్సిన చోటికి వస్తే అక్కడి నుంచి ప్రభు ఆత్మలు నడిపిస్తాడు. సర్వ సమాజము ప్రత్యక్షపు గుడారపు ద్వారం వద్దకు రావాలి. అక్కడికి వస్తే పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మీరు బలిపీఠం దగ్గరికి వస్తే అక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలో దేవుని ఆత్మ మీకు చెప్తాడు. కానీ అక్కడికే రాకుండా యెరోబాము అడ్డుపడుతున్నాడు. కానీ యెరోబాము దగ్గరికి ప్రజలందరూ వెళ్ళిపోవడానికి కారకుడు ఎవరు? రెహబాము. కాబట్టి ఈరోజు సులువైన కాడి మనం ప్రజల మీద పెట్టకపోతే, ప్రజలు మన యొద్ద నుండి ఎవరి దగ్గరికి అయితే వెళ్తారో అతడు వారిని బంగారు దూడలు సేవించటానికి తీసుకొని పోతాడు. యెహోవా బలిపీఠమునకు విరోధముగా లేవటానికి వారిని తీసుకొని పోతాడు. ఓకే, మీరు అందరూ వాక్యం వింటున్నారని నేను నమ్ముతున్నాను. మీరు నిద్రపోవట్లేదని కూడా గట్టిగా నమ్ముతున్నాను. మీరు ఎక్కడ మనసు లేదని కూడా గట్టిగా నమ్ముతున్నాను. నా నమ్మకం వమ్ము కాదు కదా. ప్రశ్న అడిగితే మీరు సమాధానం చెప్తారు కదా. సరే, నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. యెరోబాము చేసిన ఇంకొక పాపం చెప్పండి. బలిపీఠం కట్టాడు, లేదా బంగారు దూడలు చేయించాడు. ఇంకో పాపం ఏంటి? మీరు చదివిన వాక్యంలోనే ఉంది. ఇందాక మనం వాక్యం చదివితే విన్నాం. కొంతమంది స్లీప్ వేస్తున్నారని నాకు డౌటు. మీరు ఎవరే వేస్తున్నారో చూసుకొని వాళ్ళకి ఫైనల్ ప్రేయర్ ఇచ్చేయండి, ముగింపు ప్రార్థన. అప్పుడు వాళ్ళు నిన్న చెప్పిన వాక్యం చెప్పేస్తారు. రైట్, వినండి. ఆయన చేసిన మరొక పాపం ఏంటంటే, ఇశ్రాయేలీల యాజకులకు బదులుగా అతడు ఎవరిని పడితే వారిని యాజకులుగా పెట్టేశాడు. లేవీలను యాజకులుగా దేవుడు నియమించాడు. అహరోను ఇంటి వారికి యాజక క్రమాన్ని లేదా యాజక సేవను దేవుడు అప్పగించాడు. కానీ యెరోబాము ఏం చేశాడంటే, మనం గమనిస్తే రాజుల మొదటి గ్రంథంలో 12వ అధ్యాయంలో ఈ మాట రాశాడు. చూడండి, ఆ మాట కూడా చదువుదాం. 31వ వచనం. లేవీయులు కానీ సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించాడు. సేమ్ ఇదే పాపం ఎప్పుడు జరిగింది చెప్పండి ఎవరైనా? ఇదే పాపం ఇంతకు ముందు ఎప్పుడు జరిగింది? లేవీయులు కానీ సాధారణమైన వారిని యాజకులుగా నియమించడం అనేది ఇంతకు ముందు ఎప్పుడు జరిగింది? న్యాయాధిపతుల గ్రంథం. ఎస్, న్యాయాధిపతుల గ్రంథం. ఆ న్యాయాధిపతుల గ్రంథంలో ఇది జరిగిన ప్రతిసారి అక్కడ ఏముందంటే, న్యాయాధిపతులకు రాజు లేని దినములలో, న్యాయాధిపతులు ఏలిన దినముల్లో అనగా
రాజు లేని దినములలో అని వ్రాయబడింది. మేకాను ఒకడు ఉండెను. మేకా ఏం చేశాడు? మేక ఇదే పని చేశాడు. ఒక మందిరాన్ని కట్టాడు, గృహదేవతలను పెట్టాడు, ఒక యాజకుడిని పెట్టేశాడు. ఒకటి ఈరోజు కూడా ప్రజలు ఏం చేస్తున్నారు అంటే, దేవుడు నియమించని నియామకాలను, నాయకత్వాన్ని పెట్టుకుంటున్నారు. దీనంతటి గల కారణం ఏంటి? లోబడాల్సిన వాడికి లోబడటం ఇష్టం లేక, మాట వినవలసిన వానికి మాట వినటం నచ్చక, ప్రజలు తమంతట తామే సొంత పద్ధతులతో వాళ్ళు నాయకత్వాన్ని లేపుతున్నారు. కానీ మీకు ఒక విషయం చెప్తాను. అహరోను కర్ర మాత్రమే చిగురిస్తుంది. అహరోను కర్ర మాత్రమే చిగురిస్తుంది. సో, దేవుడు ఏర్పరిచిన నాయకత్వం మాత్రమే నిలబడుతుంది. మనం ఎంత ట్రైన్ అప్ చేసినా గూడా అవతల పనవదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మీరందరూ ఇతని మాట వినాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17లో గాని, లూకా సువార్త 9వ అధ్యాయంలో గాని దేవుడు పరలోకం నుండి ఏం చెప్పాడు? ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని చెప్పాడు. సో, మనం చేయాల్సిన పనేందంటే ఆయన మాట వినాలి. నాకు నచ్చకపోయినా నేను ఆయన మాట వినాల్సిందే. ఎందుకంటే దేవుడు ఆయన నియమించాడు. కాబట్టి ఈరోజు మనం ఒకరికి బదులుగా ఒకరిని మనం మారుస్తూ ఉంటే, ఒకవేళ సాధారణమైన వ్యక్తులను మనం గాని అక్కడ ప్లేస్‌మెంట్ చేసినట్లయితే, దేవుడు ఎంతమాత్రం కూడా ఒప్పుకోడు. అహరోను ఇంటి వారికి ఆ బాధ్యత అప్పగించాడు. దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు అహరోను ఇంటి వారికి ఆ బాధ్యత ఇచ్చాడు. అంతవరకు సాధారణమైన ఏ వ్యక్తిని కూడా యాజకత్వముకు అప్పగించకూడదు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నా. సాధారణమైన రొట్టె, ప్రతిష్ఠితమైన రొట్టె. ఆ వర్తమానం మనం ఆల్రెడీ విన్నాం. ప్రతిష్ఠితమైన రొట్టె ప్లేస్‌లో సాధారణ రొట్టె రాకూడదు. ఈరోజు సంఘాలలో ప్రభువు బల్ల అనేది సాధారణ రొట్టెలాగా తింటున్నారు. అది కొరింథీ పత్రికలో రాశాడు. అంటే ప్రతిష్ఠితమైన దాని ప్లేస్‌లో ఏమొచ్చింది? సాధారణమైనది వచ్చింది. అలాగే చాలామంది బైబిల్ కాలేజీలో ట్రైన్ అప్ అయ్యారన్న అధికారంతో వాళ్ళు దేవుడు పిలవకపోయినా సేవకొచ్చేస్తున్నారు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15లో ఏముంది? తల్లి గర్భమందు పడినది మొదలుకొని ఆయన ప్రత్యేకపరిచాడు అనే మాట వ్రాయబడింది. కాబట్టి దేవుడు పిలిస్తే తప్ప నువ్వు బైబిల్ కాలేజ్‌కి వెళ్ళినా, వెళ్ళకపోయినా దేవుడు నిన్ను పిలిస్తేనే నువ్వు పరిచర్యకి రావు. అంతేగాని నేను థియాలజీ చదివాను, నేను మాస్టర్స్ చేశాను, కాబట్టి నాకు వాక్యం ఇవ్వండి, నేను సంఘాన్ని నడిపిస్తాను అని మనం అనకూడదు. కానీ ఒకవేళ నిజంగా దేవుడు మిమ్మల్ని పరిచర్యకు పిలిస్తే తప్ప ఆ గౌరవం మన ఎవరికీ రాదండి. సో, అది మనం తెలుసుకొని మనందరం కూడా నేను మోషే లాంటి వాడిని కాదా? నేను అహరోన్ లాంటి వాడిని కాదా? నేను చేయలేనా? నేను చెప్పలేనా? వాళ్ళే చేస్తారా? వాళ్ళే చెప్తారా? అనే ఆలోచన విధానం మనలోకి రాకూడదు. దేవుడే కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను ఆయన నియమించాడు. ఆయన నియామకాన్ని మనం గౌరవిద్దాం. ఆయన ఏర్పరిచిన ఆ నాయకత్వానికి మనం లోబడదాం. అంతేగాని మనమెవరం కూడా రీప్లేస్‌మెంట్స్ చేయకూడదు. నేనిలా అడుగుతాను మిమ్మల్ని. అన్నిటికంటే అన్నిటికంటే ప్రతిష్ఠితమైన యాజకుడి స్థానంలో సాధారణమైన వ్యక్తి. ప్రతిష్ఠితమైన రొట్టె ప్లేస్‌లో సాధారణమైన రొట్టె. వీటన్నిటికంటే మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటి? నేటి దినాల్లో జరుగుతుంది. అన్ని రీప్లేస్‌మెంట్‌ల కంటే భయంకరమైన రీప్లేస్‌మెంట్ ఏంటి? కృపను ధర్మశాస్త్రంతో యెస్. రైట్ ఆన్సర్. యోధా పత్రిక 1:4 ప్రకారం మెటాటిథేమి అనే గ్రీకు పదం రాయబడింది. అంటే ప్లేసింగ్ వన్ ఇన్ అదర్స్ అని వ్రాయబడింది. అంటే ఒక దాని ప్లేస్‌లో మరొక దాన్ని ప్లేస్ చేయటం అన్నమాట. ఒక దాని ప్లేస్‌లో ఇంకొక దాన్ని ప్లేస్ చేయటం. ఈ దినాల్లో ధర్మశాస్త్రాన్ని కృప ఉండాల్సిన స్థానంలో ప్లేస్‌మెంట్ చేస్తున్నారు. దీనివల్ల యోధా పత్రిక 1:4లో చెప్పాడు, వారు మన అద్వితీయ నాథుడును, ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జిస్తున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు కృప ప్లేస్‌లో ధర్మశాస్త్రం రీప్లేస్‌మెంట్ చేయబడిందో,
ఆటోమేటిక్గా క్రీస్తు బయటికి వెళ్ళిపోతాడు. సంఘం ఎవరిది? సంఘం కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? సంఘం మీద పరిశుద్ధాత్మని పంపించింది ఎవరు? సంఘములో నాయకత్వాన్ని ఉంచింది ఎవరు? సొమ్మంతా అయింది, ఆయన్నేమో బయటికి గెంటేశారు. ఆ రోజు యూదులు ద్రాక్ష తోట వెలుపలకు గెంటేశారు. ఈరోజు లవోదికే సంఘం ఆయన బయటికి గెంటేసింది. నేను అలా అంటాను, దేవుడు ఈ చర్యను ఊరుకుంటాడా? తన ప్రియకుమారుణ్ణి సన్మానిస్తారని పంపిస్తే ఆయన కొట్టివారు ద్రాక్ష తోట వెలుపలు వేశారు. ఈరోజు తన ప్రియకుమారుణ్ణి ఆరాధిస్తారనుకుంటే, గణపరుస్తారనుకుంటే మనం కూడా ఆయన తలుపునొద్దకు గెంటేస్తున్నామా? ఇది ఎప్పుడు జరుగుతుందంటే, ప్రతిష్ఠితమైన దాని ప్లేస్లో సాధారణమైన దాన్ని మనం రీప్లేస్ చేస్తాం. యేసు ప్రభు శిష్యుల్లో రీప్లేస్మెంట్ అని అర్థం కలిగిన శిష్యుడు ఎవరు? యేసు ప్రభు శిష్యుల్లో రీప్లేస్మెంట్ అనే అర్థం కలిగిన శిష్యుడు ఎవరు? మత్తయి. యాకోబు. యాకోబు, రైట్ ఆన్సర్. యాకోబు అంటే రీప్లేసర్ అనే కూడా వ్రాయబడింది. అంటే ఒక దాని స్థానంలో మరొకటి పెట్టేవాడు. ఇప్పుడు మీరు చూడండి, రూపాంతరపు కొండ మీద ఎవరెవరు వెళ్ళారు? 1 పేతురు, 2 యాకోబు, 3 యోహాను. పేతురు అంటే రాయి కాబట్టి ధర్మశాస్త్రానికి సూచనగా ఉన్నాడు. యోహాన్ అంటే కృప. కృప స్థానములో ధర్మశాస్త్రాన్ని ఉంచటం అనే అర్థమే యాకోబు అర్థం. సో యాకోబు, పేతురు, యోహాన్, ఈ 3 పేర్లు గుర్తుపెట్టుకోండి. రీప్లేస్మెంట్ అనేది ఎక్కడ జరుగుతుందంటే, ప్రతిష్ఠితమైన కృపల ప్లేస్లో సాధారణమైన ధర్మశాస్త్రం ఈరోజు సంఘాల్లో కూర్చుంది. రేపొద్దున దేవాలయంలో ఎవరు కూర్చోబోతున్నారని చెప్పాడు సంఘం ఎత్తబడ్డాక? సంఘం క్రీస్తు విరోధి. దేవాలయం క్రీస్తు విరోధి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో అన్నాడు, వాడు దేవాలయంలో కూర్చుంటాడు, నాశనకరమైన హేయ వస్తువు నిలబడుతుంది అని చెప్పాడు. కాబట్టి ఈరోజు దేవాలయంలో కూర్చున్నది ఎవరు? క్రీస్తు విరోధి ఆత్మ. రేపు దేవాలయంలో కూర్చునేది ఎవరు? క్రీస్తు విరోధి. యేసు ప్రభు సంఘంలో యేసు ప్రభుని బయటికి గెంటేసి క్రీస్తు విరోధికి కూర్చేసారు. క్రీస్తు విరోధిని ఏమంటున్నారు? అయ్యగారు మీకోసం నాన్ వెజ్ వండానండి, థమ్స్అప్ తాగుతారా, టీ తాగుతారా, కాసేపు రెస్ట్ తీసుకుంటారా అని క్రీస్తు విరోధ ఆత్మకు మర్యాదలు చేస్తున్నారు. అసలు ఈ సంఘం ఎవరిదో? ఆయనేమో బయట నిలబడి ఉన్నాడు. నిలబడి ఏమంటున్నాడు? ఒరే తలుపు తీయండిరా, లోపలికి వస్తానంటున్నాడు. కాబట్టి దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. అటువంటి భయంకరమైన మోసము నుండి దేవుడు మనల్ని తప్పించాడు. యాకోబు అంటే మోసగాడు. ఈరోజు క్రైస్తవ సంఘంలో జరుగుతున్న మోసం ఏంటంటే, గ్రేస్ ఉండవలసిన స్థానంలో లా ఉన్నది, క్రీస్తు ఉండవలసిన స్థానంలో క్రీస్తు విరోధి ఆత్మ ఉన్నది. కాబట్టి మనం తెలుసుకున్నప్పుడు జాగ్రత్తగా వినండి. వాసన కోసం మంచి ఫుడ్ తయారు చేసాం, సేమ్ వాసన లాగా ఉండేవాడు వస్తే ఆయనకి పెట్టేసామనుకోండి, వాసన ఏమవుతాడండి? ఖచ్చితంగా వాసన మొహం వాసిపోతుంది. ఎందుకంటే ఎంతో ప్రేమిస్తున్నానని చెప్పావు, నా కోసం ఏదో సిద్ధపరిచానన్నావు, తీరా నేను వస్తే ఏమంటున్నావు? ఇంతకుముందు వచ్చి తినేసాను అంటున్నావు. అసలు నువ్వు పెట్టకపోతావు, అలా గురించి మళ్ళీ తినేసానని నా మీద నిందేస్తున్నావు అంట. అలాగే ఈరోజు యేసు స్థానంలో మరొక యేసు వచ్చి మన ఆరాధనలన్నీ తీసేసుకుంటున్నాడు. యేసు స్థానంలో మరొక యేసు వచ్చి మన పాటలన్నీ పట్టుకుపోతున్నాడు. మనం చెప్పే స్తోత్రాలు, మనం చెప్పే మాటలు, మనం చెప్పే కీర్తనలు అంతా వాడు పట్టుకుపోతున్నాడు. అసలైన యేసేమో ఆకలితో బేతనీ నుండి వెళ్తున్నాడు. ఆయనకు ఆహారం ఎవరు పెట్టట్లేదు, ఆయనకు భోజనం ఎవరు పెట్టట్లేదు. కారణం ఏంటంటే యేసు ప్రభులాగా ఉండే మరొక యేసు ప్రభు ఉన్నాడు. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పాడు, మేం ప్రకటించిన యేసుగాక మరొక యేసు అన్నాడు, మీరు పొందని ఆత్మగాక మరి ఒక ఆత్మ అన్నాడు. కాబట్టి ఈ దినాల్లో మీరు చూడండి,
ఇస్సాకు మోసపోయినట్టు మీరెవరు మోసపోవద్దు. ఎందుకంటే యాకోబు ఏం చేశాడు? ఏశావులాగా వేషం వేసుకొనొచ్చి, ఏశావు పొందాల్సిన దాన్ని యాకోబు పొందుకొని వెళ్ళిపోయాడు. అర్థమైందా మీకు? కాబట్టి ఈ భయంకరమైన మోసం నుండి దేవుడు సంఘాలను కాపాడును గాక, తప్పించును గాక. ఈ ఉదయకాలం మీ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. ప్రజలు చెదరి వ్యర్థులు గాకుండా సులువైన కాడి ప్రజల మీద పెడదాం. తద్వారా ప్రజలందరూ ప్రభు దగ్గరికొస్తారు. లేకపోతే వీళ్ళు ఎవరి వశమైతే అవుతారో, ఆ వ్యక్తి వీరిని మరొక బలిపీఠం దగ్గరికి తీసుకెళ్తాడు. వీరిని మరొక పద్ధతిలోనికి తీసుకొని వెళ్తాడు. తద్వారా ప్రజలు యెహోవాను హత్తుకోకుండా వెలివేయబడతారు. స్వాస్థ్యాన్ని హత్తుకోకుండా వెలివేయబడతారు. మనం ఈ ఉదయకాలం చెప్పిన తలంపులన్నీ గూడా మీరు ధ్యానం చేయండి. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును. ఆమేన్. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం ద్వారా దేవుడు దాని దాసుని వాడుకొని అందించిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నా. ఈ 12వ అధ్యాయంలో రెహబాము గారి యొక్క పట్టాభిషేకం, అలాగే ఇశ్రాయేల్ మీద 2 భాగాలుగా విడిపోవడం, అలాగే వారి మీద భారాలు మోపినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఈ రోజున సంఘంలో కూడా బరువైన కాడి అనగా ధర్మశాస్త్రాన్ని మోపి వారు శిరస్సును హత్తుకొనకుండా వారు వారి మీద భారాలు మోపి ఏ విధంగా చేస్తున్నారు, అలాగే యేసుప్రభు వారిని శిరస్సును హత్తుకొనకుండా ఏ విధంగా ఈ రోజున భారాలు మోపి వారిని జీవం చేస్తున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, మరి అలాగే సేవకుల స్థానంలో మనుషుల్ని వారు నియమిస్తూ పిలుపు లేకుండా, అలాగే క్రీస్తుకు చెందాల్సినటువంటి ఆరాధన చెందకుండా ఆయన బయట పెట్టి ఈ రోజున ఏ విధంగా ఆరాధనలు జరుగుతున్నాయి, అలాగే బోధ విషయంలో కూడా ఏ విధంగా జరుగుతుంది అన్న విషయాన్ని కూడా ఈరోజు జ్ఞాపకం చేశారు. అలాగే క్రీస్తు ఉండవలసిన స్థానంలో క్రీస్తు విరోధ ఆత్మ పనిచేయడం, ఇవన్నీ కూడా ఈ యొక్క వర్తమానం ద్వారా తన దాసులు వాడుకొని అందించారు. విలువైన వర్తమానం అందించిన దేవుని దాసులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కూడిక ముగింపు ప్రార్థనతో ముగింపు చేసుకుందాం. ప్రియులు చింతపల్లి ప్రాంతం నుంచి మనతో సహవాసం చేస్తుంది దాసు ముగింపు ప్రార్థన చేస్తారు. అలాగే ఈ రోజు జరగబోయే కూడికల విషయంలో ప్రార్థన చేయండి. ఉదయం 9 గంటలకే కూడిక ప్రారంభించబడుతుంది కాబట్టి అందరూ కూడా సమయానికి చేరి రావాలి. అలాగే అందరికీ కూడా మీటింగ్ జరిగిన ప్రాంగణంలోనే మీకు అందరికి మరి బ్రేక్ఫాస్ట్ సిద్ధపరచబడుతుంది కాబట్టి త్వరపడి ఆ ప్రాంతానికి చేరువచ్చి త్వరపడి బ్రేక్ఫాస్ట్ చేసి అందరూ కూడా కూడికలో పాలు పంపులు పొందాలని తెలియజేస్తున్నాం. ప్రాముఖ్యంగా 9:30 తర్వాత బ్రేక్ఫాస్ట్ ఎవరికి అందుబాటులో ఉండదు కాబట్టి గమనించండి ఈ విషయాన్ని. అలాగే క్వైర్ టీం వారు, ముఖ్యంగా పాటలు పాడాలనుకున్న వారు, క్వైర్ టీం వారు సమయానికి 9 గంటలకల్లా ప్రాంతంలో మీ అందరూ కూడా సిద్ధపడాలని తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ విషయాలు గమనించండి. ఈ రోజు ఎవరైతే వర్తమానాలు ఇవన్నీ కూడా ఉండేవారు అందరూ కూడా సమయానికి ప్రతి వారు కూడా చేరి రావాలని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో కూడికను ముగింపు చేసుకుందాం. ఈ కూడికలో ఆయా విధాలుగా పరిచయాల్లో సహకరించిన ప్రియులకు, వర్తమానం అందించిన దాసులకు, కూడికలు ఇప్పటి వరకు వర్తమానం ఉన్న ప్రియులకు ప్రభునాలు వందనాలు తెలియజేస్తున్నాం. దాసు గారు ముగింపు ప్రార్థన చేస్తారు. వందనాలు దాసు. వందనాలండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రస్తుతమైన తండ్రి, జీవాధిపతి అయిన మా ఎస్ఎంకి స్తోత్రాలు ప్రభువా. నిజంగా నాయన ఒకప్పుడు ప్రభువా మేము భారాల క్రింద ఉన్నాం నాయన. ఆ రోజు ప్రభువా ఏదైతే రెహబాము మోపాడు ప్రభు అటువంటి భారాల క్రింద మేము ఉండి నాయన ప్రభు ఎంతగానో మోసపోయాం ప్రభు. నాయన మీరు ప్రేమించిన తండ్రి ఆ భారాల నుంచి మేము విడిపించున్నారు ప్రభు. ప్రజలు నాయన ఈరోజు చాలా మంది మోసపోతూ ఉన్నారు ప్రభు. మేము భారాల క్రింద ఉన్నామని చెప్పి ప్రభు తాత్కాలికమైన ప్రభు విశ్రాంతిని మరొక చోట వెతుకుతూ అక్కడికి వెళ్తున్నారు. యెరోబాము వంటి వారి వద్దకు ప్రభు. వారు కూడా నాయన తండ్రి దేవుడు ప్రతిష్ఠించిన ఒక మార్గంలో కాకుండా ప్రభు ఎవరైతే ప్రభు వారి క్రిందనైనా తండ్రి ఉన్నారో ప్రభు వారు ద్వారా ప్రభు మరలా మోసపోతూ ఉన్నారు ప్రభునైనా. దేవా రోజునైనా తండ్రి రెహబామును విడిచిపెట్టి వెళ్ళిన ఇశ్రాయేలు ప్రజలు ప్రభువా నిజంగా యెరోబాము చేతిలో కూడా వారు మోసపోయారు నాయన. యెరోబాము చేసిన యొక్క పాపము ప్రభువా దేవుని ప్రజలు దేవుని యొద్దకు వెళ్ళకుండగా తనకు బలిపీఠాన్ని స్థాపించి ప్రభువా అదొక పాపం అయితే నాయన. మరొక పాపము ప్రభువా తాను చేసిన ఇక ప్రభు లేవీలు నాయన యాజకులు అవ్వాలి కానీ
ప్రభు తాను సాధారణ ప్రజలను ప్రభు యాజకులుగా చేశాడు. ప్రభు ఆ విధంగా ఈరోజు అనేకులను మీరు మీ సేవకు పిలుస్తూ ఉన్నారు. ప్రభు వారి ద్వారా మీరు పనిచేయాలనుకుంటున్నారు. కానీ ఈరోజు చాలా మంది ప్రభు వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, వారు నేర్చుకున్న ప్రభు తీరుని బట్టి వారు సేవను జరిగించాలని ఆతృతతో ప్రభు అనేకులను మోసపుచ్చేవారుగా ఉన్నారు తండ్రి. కానీ మీరు ఏది సత్యమో ఏది అసత్యమో ఇప్పుడు ప్రభు మీరు ప్రజల్ని ప్రేమిస్తున్నారు కనుక బయలుపరిచి అనేకులను కాపాడుతున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభు మమ్మల్ని ప్రేమించి శ్రేష్టమైన యొక్క సహవాసంలో ఈ సత్యంలో మనం స్థిరపరుస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి. ప్రభు అండ్ తండ్రి ఇంతవరకు వర్తమానం మీరు అందించి ప్రభు మమ్మను బలపరిచినందుకే ప్రభు గ్రహింపునిచ్చి అనేక సంగతులు ప్రభు ఈ సమయం బయలుపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకొన్ని సేవకులను ప్రభు మీ యొక్క ఆత్మ చేత మీరు నడిపిస్తూ అనేక విషయాలు ప్రభు మేము పొందుకుంటున్నాయన మీ కృపలో కొనసాగడానికి సహాయం చేయండి ప్రభు. నాయన మీరు ప్రేమించి అనుగ్రహించిన దేవుని కుమారుల ఉత్సవములు అనే యొక్క నాయన ప్రభు సభలలో మేము చేరవచ్చు. మేమందరం కూడా అనేక విషయాలు ప్రభు మీ ఆత్మ ద్వారా మేము పొందుకుని ప్రభు మేము కృపా నిబంధనకు మాత్రమే కాదు ప్రభు కృపా ఏర్పాట్లో కూడా ప్రభు కొనసాగడానికి స్థిరపరచబడడానికి నేను ముందు కొనసాగడానికి సహాయం చేయండి ప్రభు. నాయన తండ్రి ఈ జూమ్ కొడుకులు చేరవచ్చిన వారు అలాగే ఈ యొక్క ప్రభు మీటింగ్స్ వచ్చిన వారందరూ కూడా ఎవరు కూడా తమ తమ సమయాలను వృధా చేసుకోనకుండగా మీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని ప్రేరేపించి వర్తమానాలు పొందుకోవడానికి కృప దయచేయమని కోరుతూ ఈ దయకాలం మీరు మాట్లాడేందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును పేరక్షకుడు నేను యేసు ప్రభు నామములు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన ముగింపు ప్రార్థన చేసిన దాసు గారికి అలాగే కొడుకులను ప్రియులందరికీ వందనాలండి. కూడిక ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని ముగింపు చేసుకుందాం. అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.